హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఇల్లాలి ముచ్చట్లు కథల సంపుటి నుండి వినబోతున్న కథ కాఫీ యుద్ధాలు. ప్రముఖ రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు పురాణం సీత అన్న పేరుతో రాసినది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. కాఫీ యుద్ధాలని జరిగే మా ఇంట్లో చద్దన్నం తెచ్చి కాఫీకి పోటీ పెట్టేవారు. కొంపలోకి కాఫీ ప్రవేశం పెట్టడం అంటే అంటువ్యాధనో మహమ్మారినో ప్రవేశించినట్లు. కొంప గుండైపోతుంది అని పెద్దవాళ్ళు లబ్బోదిబలాడిపోయేవారు. ఇంగ్లీష్ చదువులు క్రాఫింగుల ముందు కాఫీ కొంచెం వెనక కొంపలోకి ప్రవేశించాయి. అశుభ ప్రాప్తిమగు కలియుగంబు కాఫీతో పాదెమెడియన్ అని మా వాళ్ళంతా నమ్ముతుండేవారు. ఇప్పుడు సోషలిజాన్ని ప్రవేశపెడతానని కాంగ్రెస్ వారు సరదాకి నోరు జారగానే ముసలి పులులు కంగారు పడినట్లు బ్యాంకులను జాతీయం చేయటం సమస్య కంటే చిక్కు సమస్య అయింది కాఫీ ప్రవేశం ఆ రోజుల్లో. మాకు కొంతమంది ఇంగ్లీష్ చుట్టాలు వచ్చినప్పుడల్లా ఎవరి కాఫీ పొడి వారే తెచ్చుకునేవారు. కానీ అప్పుడప్పుడు బిళ్ళల కాఫీ తాగాల్సి వచ్చినప్పటికీ కాఫీ వాదలకు నాన్ కాఫీ వాదలకు ఎక్కడా సయోధ్య కుదిరేదే కాదు. మా వాళ్ళు కాఫీ కుంపటి అని ఓ కుంపటిని యువతల తగలేశారు. ఆ కాఫీ పాడపోసిన గుడ్డ వాసనకే మురిసిపోయేది మా పని మనిషి. కాఫీ గ్లాసులన్నీ కాఫీ గిన్నెలన్నీ అవలీలగా కడిగేసేది. ఇప్పటికీ అంట్ల గిన్నెలు తోమడం కంటే కాఫీ గ్లాసులు తోమడం సింపుల్ ట్రిక్ చాలా ఎలిమెంటరీ విషయంగా గృహిణులు భావిస్తూ ఉంటారు. పిల్లలకు కాఫీ పట్టడం చాలా అవుట్రేజియస్ యాక్ట్గా థింక్ చేయబడింది. మొగుడి సంతోషం కోసం చాటునా మాటునా దొంగతనంగా కాఫీ తాగే ఆడది మొగుడి సంతోషం కోసం బ్రాంది పుచ్చుకున్న ఆడదానిలా చూడబడేది. కాఫీ మరిగిన కాంతులకు పుట్టింటి నుంచి కాఫీ గుండా పంచదార పాల ఖర్చులకు పాకెట్ మనీ. ఓ, ఆడవాళ్లకు పాకెట్లుండవు కర్మ, జాకెట్ మనీ అనొచ్చుగా, అనకూడదు. రహస్యాతి రహస్యంగా అంచెల మీద వచ్చి చేరుతుండేది. పడగ్గదిలో మంచం కిందనే చిన్న కుంపటి వెలిగించి కాఫీ సంసారం సాగించే వదినులు నేను ఎంతోమందిని ఎరుగుదును. చద్దన్నం తినే అన్నయ్యలు క్రమేపీ కాఫీ మతం పుచ్చుకొని మతాంతరులు కావటం, కొంపలో రాథాంత సిద్ధాంతాలు జరగడం, కాఫీ కుంపట్లు చిన్నవే అయినా తెలంగాణ సమస్యల్లా తయారవ్వటం ఆ రోజుల నుంచే ఉంది. ఒకవేళ మా వదినలు పొరపాటున మా చేత 1 ఔన్స్, అర ఔన్సు కాఫీ తాగించినా అది మాకు ఇడేది కాదు. ఇంత డొక్కెచ్చే పదార్థాన్ని ఎలా పుచ్చుకుంటారని బుగ్గలు నొక్కునేవారు. అన్నయ్యలు వదినలు అక్కయ్యలు బావలు కాఫీ ముద్దులు పెట్టుకునేవారనుకుంటాను. ఈ కాఫీ ముద్దల వలన స్త్రీ పురుషులు ఒకరికి కాఫీ అలవాటు వ్యాపించి ఉండవచ్చని నా ఊహ సుమండి. పిప్పర్మెంట్లు చాక్లెట్లు తినే పిల్లలు ముద్దు పెట్టుకుంటే తీయగా హాయిగా ఉన్నట్టు ఒళ్ళంతా బంక చేసుకొని జీడి కారిపోయే పిల్లల సంగతి కాదు నేను చెప్పేది. వాళ్ళు ముద్దొస్తారు కానీ ముద్దు పెట్టుకోకూడదు. కాఫీ తాగగానే ఒక ముద్దు కొసరగా వేసుకుంటే ఆ రోజుకి లైఫ్ ఫ్రెష్గా తాజాగా నవనవలాడిపోతున్నట్టుంటుంది. పెద్దవాళ్ళు కాఫీ అంటూ అని మల్లె అటు మామిడి అంటులాగా ఒక అంటుని లేవదీసి దానికి కొన్ని రూల్స్ని బ్రహ్మసూత్రాల్లాగా తయారు చేసేశారు. కాఫీ డబ్బా ఇతర డబ్బాలకు తగలకూడదు. కాఫీ డబ్బా ముట్టుకునే చేత్తో ఇంకేది ముట్టుకున్నా కొంప మునిగిపోయినట్టే. నేను చిన్నప్పుడు ఆల్ యంగ్ గర్ల్స్ లాగే ఆవకాయ్ గోంగూర వగేరాతో చద్దన్నం లాగించేసేదాన్ని. పెళ్ళయ్యాక కాపురానికి వచ్చాక కూడా చద్దన్నం తిని కాఫీ తాగడం కానీ కాఫీ తాగి చద్దన్నం తినటం కానీ చేస్తుండేదాన్ని. పిల్లలు పుట్టుకొచ్చాక పిల్లలతో కలిపి చద్దన్నం తినటం బాగోదని చద్దన్నం చాప్టర్కి ఫుల్ స్టాప్ పెట్టా. మన వారు చద్దన్నం తినమ్మా, మొగుడు ఆకలి ఎరగనిది అన్నారు. తిన్నా తినకపోయినా ప్రతి ఆడది మొగుడు ఆకలి ఎరుగుండాలని నేను నమ్ముతాను. అందిన మేరకు ఆడవాళ్ళు చిరుతిళ్ళు సేవించేస్తుంటారు. అలాగే మగాడు బయట సేవి మోసేస్తుంటాడు. అనాది కాలం నుంచి మగాడు బయట మేసి వస్తున్నాడు. హోటళ్లను మరిగిన మగవాళ్లకు పెళ్ళాల అభిరుచులు తెలియవని ఇప్పుడు అండారాను అనుకోండి. ఆకలి అనేది ఎటువంటిదైనా అది పరమ డేంజరస్ అని చేత కడుపు నిండిన వారు చెప్పే కమ్మటి కబుర్లను వినకూడదు. ఒకవేళ వింటూ ఆలోచించాలంటే కాఫీ తాగాలి. ఆకలి తీరాలంటే చద్దన్నం తినాలి. డబల్ బుల్లక్ కార్ట్ అనగా 2 ఎడ్ల బండిని రీప్లేస్ చేసే సరుకేది మన కంట్రీలో లేనట్టే చద్దన్నాన్ని రీప్లేస్ చేయగలిగే పవర్ఫుల్ టిఫిన్ ఇంతవరకు కనిపెట్టబడలేదు. చద్దన్నం తినకపోతే లేచి తిరగటానికి కూడా సత్తు ఉండేది కాదు. మా ఇంట్లో కాఫీ యుద్ధాలు జరిగే రోజుల్లో మా మేనత్త మొగుడొక ఆయన ఉండేవాడు. ఆయన్ని కొందరు ఇంగ్లీష్ మామయ్యని గ్రామర్ మామయ్యని అంటుండేవారు. ఆయన గుమ్మంలో అడుగు పెడుతూనే పిల్లలని ఇంగ్లీష్లోనూ లెక్కల్లోనూ ఎన్ని మార్కులు వచ్చాయి అని అడిగేవారు.
పనిలో పనిగా ఇంగ్లీష్ గ్రామర్ ప్రశ్నలు అడిగేవాడు. అలా అలా గ్రామర్లోంచి లెక్కల్లోకి దిగిపోయేవాడు. వాళ్ళ పిల్లల స్టాండర్డ్స్ చాలా హెచ్చని, మేము జంగిలీలమని ఆయన ఇట్టే తేల్చేసేవాడు. మళ్ళీ ఆయన వాళ్ళ ఊరు వెళ్ళిపోయేదాకా మాకు చెడ్డ ఇబ్బందిగా ఉండేది. పిల్లలంటే సరదా పడేవాళ్ళు, పిల్లలను డేంజరస్ గూడ్స్గా చూసేవాళ్ళు అని చుట్టాల్లో 2 వెరైటీలున్నాయి. మాకు కూడా కొంచెం కొంచెం తీర్థం ఇచ్చినట్లు గొంతుకలో పోస్తుండటం వలన తిరిగి వెళ్ళిపోయే రోజున మా అందరి చేతుల్లో తలా బేడా పెట్టి గ్రామర్ బాగా చదువుకొని చెప్పటం, వాళ్ళ ఇంగ్లీష్ మావి అంటే కొంత ఇష్టము కొంత అయిష్టమున్నా ఆయన కొంపలో కాఫీ పీఠం బలపట్టానికి మూలకారకులు ఒకరిగా గుర్తించుకోవచ్చు. అడపాదడపా చుట్టాలు వచ్చి తొంగి చూసిపోతుంటే కానీ ఇల్లు అనే పరమార్థానికున్న పరమార్థం చక్కగా బోధపడదు. ఇప్పుడిప్పుడు చుట్టాలని చూడగానే బస్సు టైంలు, రైళ్ల రాకపోకలు కంఠస్థ పట్టి అప్పచెప్తున్నారు. కానీ వెనకటి రోజుల్లో బంధువులు ఎవరైనా వస్తున్నారంటే ప్రాణం లేచొచ్చేది. ఇరుకు కొంపలు ఇబ్బందులు, ఆర్థిక కారణాల వల్ల పట్నవాసాల్లో ఇప్పుడిప్పుడు పిలవని పేరంటంలా వచ్చిన చుట్టాలు వారి వారి అంతస్తులను బట్టి తెచ్చిపెట్టుకున్న మర్యాదలతో ఆదరించడం జరుగుతుంది. కానీ కారణాలేవైనా కృత్రిమ మర్యాదలు, మేలు రకం చిరునవ్వులు, ఆపేక్షలు, అభిమానాలు అభినయించటం ఇవి శరీరారోగ్యానికి అట్టే మంచివి కావు. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్లతో కాఫీ తాగచ్చని నాకు చెడ్డ సరదాగా ఉండేది. ఈ కాఫీ యుద్ధాలు చాలా పాతకాలం నాటివి. ఇప్పుడు మా ఊళ్ళో కాఫీ హోటళ్ళు సైతం వెలిసాయి. అందరి ఇళ్లలోనూ కాఫీ కుంపట్లు వెలుగుతూ ఉంటాయి. కాఫీ డబ్బులను, కాఫీ ఖర్చులను దండుకోవడం అక్కడ మామూలైపోయింది. ముసలమ్మలు కూడా కొంచెం కాఫీ ఉంటే పిల్ల నీరసం వస్తోంది అంటుంటారు. తాతిమ్మ వర్గాల ప్రజలు కూడా టీ సుక్కలకి, కాఫీ సుక్కలకి తాపత్రయపడడం ఎక్కువైంది. పాలు, పెరుగు, నెయ్యి ఈ మూడిటి మీద దెబ్బతీసిన కాఫీ సామాన్యుడి జీవితం సాఫీగా నడవకుండా ఎప్పుడూ అడ్డు తగులుతూనే ఉంటుంది. మన కుటుంబ జీవితాన్ని, మన అలవాట్లను తారుమారు చేసి మన బడ్జెట్పై పెద్ద దెబ్బతీసిన కాఫీ ప్రవేశానికి ఎదురొడ్డి పోరాడిన ఆనాటి కాఫీ విరోధుల్ని సంస్కరిస్తూ లేచి నిలబడి ఓ గుక్కెడు కాఫీ తాగుదాం. ఈ రోజుకి ముచ్చట్లు సమాప్తం. ఈ ముచ్చట్లు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఏదైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.